కేసులో సిట్ చేస్తున్న ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ దానికి వస్తున్న రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటూ ఉన్నాయి. వీటిని ఏంటి అంటే అందుకనే చాలా దీని మీద నేను సంతకం పెట్టలేదు, నాకేం సంబంధం లేదు, అసలు స్కాండలే జరగలేదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఇవన్నీ బేతాళ కథలు అని చెప్పాడు. అసలు ముందర వీళ్ళందరికీ ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే ముందర పేపర్లలో ఎట్లా వస్తున్నది, పేపర్లలో వచ్చిన దాన్నే ఛార్జ్షీట్లో ఎట్లా పెడుతున్నారు అని చెప్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళు ఆ క్వశ్చన్ అడిగారు అంటే నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ జర్నలిస్ట్గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు. జనాన్ని తప్పుదో పట్టించడానికి వాళ్ళు చేస్తున్న ఒక తెలివితేటలు. జర్నలిస్టులకి ఎట్లా సమాచారం వస్తుందో అంటే నాకన్నా కూడా చాలా సీనియర్ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకని బహుశా ఆయనకి తెలిసి ఉండాలి, తెలియనట్టు నటిస్తూ ఉండాలి. ఏం సార్ జర్నలిస్టులకు వచ్చే సమాచారం ఏముంటుంది? జర్నలిస్టులకు ఉండే రిలేషన్స్, ఆఫీసర్స్తో ఉండే రకరకాల ఫ్రెండ్షిప్ వల్ల కొంత ఇస్తారు, లీక్ ఇస్తారు. ఏంటంట అదే కొంపలు మునిగిపోయింది ఏంటంట, మీరు చేయలేదా? మీరు చేసిన మీకు అంటే ముందర పేపర్లలో వచ్చిన దాన్ని చూసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నారట. చేస్తారు, పేపర్లో వచ్చిందని చూసి ఛార్జ్షీట్ అక్కడ కామన్ సెన్స్ లేకపోవడం. అది ఛార్జ్షీట్ వేసే ముందు ఏం వేయబోతున్నారు అనేది మీడియాకి లీక్ అవుతుంది, మీడియా తెలుసుకుంటుంది, ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది వాళ్ళ క్రైమ్ రిపోర్టర్ల డ్యూటీ. దమ్మున్న మీడియా లేకపోతే కాస్త కొంత సెన్స్ ఉన్న మీడియా ఎప్పుడు వెంటాడుతుంది ఒక కేసు దర్యాప్తుని. రేపు ఛార్జ్షీట్ వేస్తున్నారంటే ఈ డే అంతా ఆ కన్సర్న్ మీడియా హౌస్ ఉన్న క్రైమ్ రిపోర్టర్లు కానీ లేకపోతే ఆ నెట్వర్క్ కానీ ఆ పని మీద ఉంటారు. ఐపీఎస్ ఆఫీసర్స్నో లేకపోతే లీగల్ వాళ్ళనో ఏంటి ఏమన్నా కొన్ని పాయింట్లు చెప్పండి సార్. మా డ్యూటీ అది. మొత్తం ఛార్జ్షీట్ అంతా చెప్పపోయినా 2-3 మెయిన్ సేలియంట్ ఫీచర్స్ అయితే చెప్తారు కదా. ఆ సేలియంట్ ఫీచర్సే మాకు మరుసటి రోజు బ్యానర్ అవుతాయి. దానికి ఏదో పేపర్లో వచ్చిందే పెట్టారు. ఇది ఎలా ఎడిటర్గా ఎలా చేసావు నాయన నువ్వు, నాకు అర్థం కాదు. రైట్, ఎనీవే పట్టాభి గారు, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం యొక్క ఆస్తుల్ని అటాచ్మెంట్ చేయడానికి ప్రభుత్వం సిట్కి అనుమతించడం అనేది ఈ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఎటువంటి ముందడుగుకి అవకాశం ఇచ్చింది?